రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. వచ్చే 2 రోజులు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే ఛాన్స్ ఉందని చెప్పారు. ఇవాళ రేపు చలి పొగమంచు అధికంగా ఉండనుందని పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఇక మరిన్ని వివరాలు కల్పన అందిస్తారు. వ్యాప్తంగా చలి పంజా విసురుతా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత కూడా పడిపోతా ఉన్నాయి. చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. దీంతో ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ జారీ చేస్తూ ఉన్నారు. ఏ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉందో అని చెప్పేసి కలర్ వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వాతావరణ శాఖ జారీ చేసిన అలర్ట్స్ కూడా ఒక్కసారి చూద్దాము. ఈ రోజుతో పాటు వచ్చి 2-3 రోజుల పాటు కూడా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి, కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని చెప్పేసి ఆరెంజ్ కలర్ వార్నింగ్ తో పాటు ఎల్లో కలర్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి సంబంధించి కనిష్ట ఉష్ణోగ్రతలకు సంబంధించి కూడా ఏవైతే ఆరెంజ్ కలర్ వార్నింగ్ చూస్తున్నామో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, దాంతోపాటు ఉత్తర తెలంగాణ జిల్లాలు మనం ముందు నుంచే చెప్పుకుంటూ వస్తున్నాం. ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది అక్కడ మిగతా జిల్లాలతో పోలిస్తే. అందుకని చెప్పేసి ఇప్పటికే అక్కడ మనం చూసుకున్నట్టయితే దాదాపు 8, 9, 10 డిగ్రీలలోపై కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. అదేవిధంగా వచ్చే 2-3 రోజుల పాటు కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే ఈ ఆరెంజ్ కలర్ వార్నింగ్ అంతా కూడా మనం దాదాపు ఎక్కువగా మనం చూసుకున్నట్టయితే 8 డిగ్రీల నుంచి 10 డిగ్రీల లోపే ఇక్కడ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు కూడా మనకు ఈ అలర్ట్స్ జారీ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మనకు 8 నుంచి 10 డిగ్రీల లోపే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో దాదాపు 9 జిల్లాలకు ఆరెంజ్ కలర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే ఆదిలాబాదు, దాంతోపాటు కొమరంభీం, ఆసిఫాబాదు, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి. సో ఈ జిల్లాలకు సంబంధించి మనకైతే దాదాపు కనిష్ట ఉష్ణోగ్రతలు మనకు ఈ రోజు పడిపోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఎల్లో కలర్ వార్నింగ్ అంతా కూడా మనకు 11 నుంచి 15 డిగ్రీల లోపే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఈ ఎల్లో కలర్ కి సంబంధించి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్తో పాటు ఇటు మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, దాంతోపాటు సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, నారాయణపేట, దాంతోపాటు నల్గొండ, ముఖ్యంగా చూసుకున్నట్టయితే వనపర్తి, జోగులాంబ, గద్వాల్తో పాటు మహబూబ్ నగర్ ఈ జిల్లాలకు సంబంధించి కూడా మనకు చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ఈ అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఇక ఈశాన్య జిల్లాలో మనకు 3 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇటు ములుగు కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం, దాంతోపాటు ఈ ఖమ్మం ఈ జిల్లాలో మాత్రం కాస్త మనకు చలి తీవ్రత అనేది కనిపించే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్స్ ఎక్కువగా ఉండడంతో కూడా మనకు దాదాపు 15 నుంచి 18 మధ్య కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. చలి తీవ్రత ఈ జిల్లాలో తక్కువగా ఉండడంతో కూడా మనకు గ్రీన్ కలర్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మిగిలిన జిల్లాలకు సంబంధించి అధికంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా పొగమంచు కూడా అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉండడంతో ఉదయం సమయంలో దాదాపు 4 గంటల నుంచి 6:30 మధ్య కూడా ఎవరైతే సుదూర ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారో, హైవేల మీద ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించి ఎస్పెషల్లీ మనం చెప్పుకున్నట్టయితే హైదరాబాద్లో ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనిష్ట ఉష్ణోగ్రతలు మనకు 14 డిగ్రీల లోపే నమోదవుతూ ఉన్నాయి. కాకపోతే సిటీ శివారు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇటు పటేన్ చెరువు కావచ్చు, రాజేంద్ర నగర్ కావచ్చు, షేర్లింగపల్లి, దాంతోపాటు కంటోన్మెంటు, ఇటు సికింద్రాబాద్, అల్వాలు ఈ ప్రాంతాల్లో మాత్రం మనకు దాదాపు 9, 10, 11 మధ్యనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే 12, 13, 14 ఇట్లా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇక మనం రేపటికి సంబంధించి అంటే ఈ రోజుకి సంబంధించిన అలర్ట్స్ అయితే చూసాము. రేపటికి సంబంధించి కూడా మనకు ఇటు ఆదిలాబాదు, దాంతోపాటు కొమరంభీం, ఆసిఫాబాదు, ఇటు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాదు, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు ఈ జిల్లాలకు సంబంధించి కూడా దాదాపు మనకు చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక మిగిలిన జిల్లాలు ఎల్లో కలర్ ఏవైతే చూస్తున్నామో వీటిలో మాత్రం మనకు కాస్త అంటే ఆరెంజ్తో పోలిస్తే ఇక్కడ కాస్త చలి తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక గ్రీన్ కలర్ కి సంబంధించి కూడా దాదాపు మనకు చలి ఇంకాస్త తక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ఈ కలర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక ఎల్లుండి నుంచి 3వ రోజు నుంచి మనం చూసుకోవచ్చు దాదాపు అంటే 19వ తారీఖు నుంచి కూడా చలి తీవ్రత తగ్గే అవకాశం ఉంది. ఎక్కడ చూసినా కూడా మనకు ఎల్లో కలర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎల్లో అంటే దాదాపు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం 11 నుంచి 15 మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అంటే సింగిల్ డిజిట్ కాదు, డబుల్ డిజిట్లో నమోదయ్యే అవకాశం ఉండడంతో ఈ అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఇక డే 4, డే 5 కూడా అంటే దాదాపు మనకు 19 అదేవిధంగా 20, 21 తారీఖు మాత్రం మనకు చలి తీవ్రత తగ్గే అవకాశం ఉంది. కాకపోతే ఈ రోజు రేపు మాత్రం చలి తీవ్రత అత్యధికంగా ఉండే అవకాశం ఉండడంతో ఈ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది.
జరిగింది. చలి తీవ్రత అధికంగా ఉండడం, అదే విధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే పొగమంచు కూడా ఉండడంతో చిన్నపిల్లలు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి పదే పదే ఇటు వైద్య ఆరోగ్య శాఖ కూడా మనకు అలర్ట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ చలికాలం వచ్చిందంటే చాలు మనకు ఎక్కువగా యాక్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే రోడ్ల మీద పొగమంచు దట్టంగా కమ్ముకోవడం కారణంగా కూడా విజిబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. దాదాపు 100-150 మీటర్ల దూరంలో ఉన్న వెహికల్స్, వాహనాలు కూడా కనిపించకపోవడంతో యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. వీటికి సంబంధించి కూడా పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. ఉదయం సమయంలో ఎవరైతే జర్నీ చేసే వాళ్ళు ఉంటారో, హైవేల మీద వెళ్లే వాళ్ళు ఉంటారో వాళ్ళు చాలా వరకు జర్నీ పోస్ట్ పోన్ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఈ రోజు రేపు మనకు ఉత్తర ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తుండడం వల్ల మనకు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. అయితే ఎల్లుండి నుంచి మనకు 19వ తారీఖు నుంచి చూసుకున్నట్టయితే గాలి దిశ మారి మనకు తూర్పు, దాంతో పాటు ఇటు ఇంకో దిక్కు నుంచి కూడా గాలులు వీచే అవకాశం ఉండడంతో చలి తగ్గి దాదాపు టెంపరేచర్ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇట్లాంటి అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగానైతే మనకు పొడిబారిన వాతావరణం ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకు ఒక ఆవర్తనం కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ ఎఫెక్ట్ అయితే తెలంగాణ మీద ఉండబోదని చెప్తా ఉన్నారు. అదే విధంగా 21న మరో అల్పపీడనం, దాంతోపాటు 26న మరో అల్పపీడనం కూడా ఇటు మనకు బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంది. కాకపోతే తెలంగాణ రాష్ట్రం మీద పెద్దగా ఎఫెక్ట్ ఉండబోదని చెప్పేసి ఎక్కువగా తమిళనాడులో మనకు మోస్తారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఏపీకి సంబంధించి కూడా అక్కడక్కడ మనకు మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగానైతే వర్షాలు కురిసే అవకాశం లేదని చెప్పేసి అయితే ఇప్పటికే అలర్ట్స్ జారీ చేశారు. కేవలం మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడం, అదేవిధంగా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇట్లాంటి అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఇక వచ్చే 2 రోజుల పాటు కూడా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇవి చలికి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్యామ్తో కల్పన, విసిక్ న్యూస్, హైదరాబాద్.